ఆ! నిద్ర రాకుండా ఎలా పడుకోవాలి? బావా! ఆ! ఇంకా అక్కడే ఉన్నారా? అమ్ హమ్మయ్య! వెళ్ళిపోయారు. ఆ జానకి అదృష్టం బావుండి కొద్దిగా తప్పించుకుంది. కానీ ఈసారి మాత్రం అది తప్పించుకోలేదు. వైదేహినని చెప్తే ప్రమాదం అనుకుంటే, జానకిలా ఉన్న ప్రమాదం వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితిలో చంచల దగ్గర నుంచి నా తల్లిదండ్రుల వివరాలు ఎలా తెలుసుకోవాలి? రాక ఎలా ఉంది? ఏంటక్క నువ్వు కూడా నాకేదో అయిపోయినట్టు. ఎలా ఉందంటే నీ ఆరోగ్యం ఎలా ఉంది అని కాదు, మీ ఆయన సేవ ఎలా ఉంది అని. సేవ? దీన్ని సేవ అంటారా? జైల్లో పెట్టడం అంటారు. అసలు ఏమైంది ఆయనకి? గుడి దగ్గర నుంచి చూస్తున్నా మరీ ఓవర్ కేరింగ్ చూపిస్తున్నారు. భార్యవి కదా, ఆ మాత్రం కేరింగ్ ఉండదా? ఆయన భార్య వైదేహి, ఈ జానకి కాదు. రెండు నేనే అయినా జానకి మీద ఎక్కువ కేర్ తీసుకుంటే నాకు, అదే వైదేహికి ఎలా ఉంటుంది? అసలు ఆయన ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? నేనే వైదేహిని అన్నట్టుంది. మరి నువ్వు వైదేహివి కదా? అయ్యో అక్క, నేనే వైదేహినని తెలిసిపోతే ఎంత బాగా చూసుకుంటారో అలా చూసుకుంటున్నట్టుంది. తెలిసిపోయింది కాబట్టే చూసుకుంటున్నాడు. నేనింతకు ముందు నేను బావా బావా అంటూ పైపైకి వెళ్తే మరదలు మరదలే, వైదేహి వైదేహి అని అంత దూరంలో ఉండేవారు. ఈరోజు నన్ను ఎత్తుకొని మరి మంచం మీద పడుకోబెట్టారు. నవ్వుతావేంటక్కా? ఆయన ఇలా ఈ జానకితో క్లోజ్గా ఉంటే ఏమనిపిస్తుందో తెలుసా? నా సవితి నాలోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. మరి అంత ఎక్కువగా ఆలోచించకు వైదేహి. మీ ఆయన క్లోజ్గా ఉండేది నీతోనే కదా. తనకి నువ్వే వైదేహివని తెలిసేంత వరకు కొంచెం భరించు చాలు. ఏంటి భరించేది? కింద మా అత్తయ్య ఏమన్నారో విన్నావు కదా? జానకి దేవాంష్కి పెళ్లి చేయాలంట. స్రవంతి ఉన్నంతసేపు స్రవంతి, స్రవంతి వెళ్ళగానే జానకి. ఆ వైదేహి కూడా నువ్వే కదా, ఆయన నీ భర్తే కదా, పెళ్లికి ఒప్పుకుంటే ఏంటి అనొద్దు. ఈ జానకి కావాలి అనుకుంటున్నారంటే వైదేహిని వద్దంటున్నారని అర్థం. దానికి ఒప్పుకుంటే ఇన్నాళ్ళు నేను చేసిన పోరాటం అంతా వృధా అయినట్టే. నీ బాధ నాకు అర్థమవుతుంది వైదేహి. కానీ నేను చెప్తున్నాను కదా, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవాన్స్ చెప్పినట్టు విను చాలు. సరేనా? వస్తాను. అక్క, ఒక్క నిమిషం. ఆ రోజు ఆ హారం కోసం మా నాన్నమ్మ వస్తే ఇవ్వొద్దు, నా దగ్గరే ఉంచుకోమన్నావు కదా, ఎందుకు?
నానమ్మ తనది అని లాక్కుందేంటి? నేను మేనకోడల్ని కాకపోవచ్చు, కానీ అది ఆయన ప్రేమతో నాకిచ్చిన బహుమతి. అది నా దగ్గరే ఉండాలి. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఈయన చూస్తే మళ్ళీ ఎక్కడికని అడుగుతారు. చూడకుండా తప్పించుకుంటూ వెళ్ళాలి. ఈ హారం మీకెక్కడిది జానకరామయ్య గారు? మీరు ముందు చెప్పండి. అది పిచ్చిదా లేక విలువ ఏమైనా చేస్తుందా? ఏం మాట్లాడుతున్నారండి? పిచ్చిదా? ఇది చూస్తుంటే నాకే పిచ్చెక్కేలా ఉంది. చాలా పురాతన కాలం నాటిది. ఏ రాజుకో చెందింది. లక్షల విలువ చేస్తుందో కోట్ల విలువ చేస్తుందో లెక్క కట్టడం కష్టమండి. మీరు కావాలంటే నిపుణుల దగ్గరికి పంపించి ఖచ్చితమైన విలువ కట్టిస్తాను. అంత ఖచ్చితమైన విలువ తెలియాల్సిన అవసరం లేదండి. విలువైందంటున్నారు కదా, అది చాలు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హారము చాలా విలువైనది. జాగ్రత్తగా ఉంచుకోండి. ఉంటానండి. అదేదో పిచ్చిది. అదెప్పుడో సియా కొంటే దాని గుర్తుగా నా దగ్గరే ఉంచుకున్నాను. ఇంత విలువైన హారం అమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏవోనండి, 4 రోజుల నుంచి ఈ హారం కనిపించకే ఇల్లంతా వెతికించింది. సునైనా, సునైనా, ఆ హారం కనిపించట్లేదు, చూసావా? అరే, నా హారం! ఇదెక్కడదమ్మా నీకు? చెప్పాను కదరా, సియా ఏదో ముచ్చటపడి కొనింది పిచ్చినగాని. పిచ్చినాగా ఇది? పిచ్చినాగా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానే నేను? ఎన్ని లక్షల విలువైందో తెలుసా? నీకెలా తెలుసురా? ముందు నీకెక్కడిదో చెప్పు. నేను చెప్తాను నాన్న. నువ్వా? నువ్వెందుకొచ్చావే? అమ్మా నువ్వాగు. ఏమ్మా, నీకు హారం గురించి తెలుసా? దానికేం తెలీదురా, ఆ హారం నాది. మొన్న మన ఇంటికొచ్చినప్పుడు నా దగ్గర నుంచి దొంగిలించుకుని పోయింది. నీ దగ్గర నుంచా? ఆ అసలు నీకింత విలువైన హారం ఎక్కడిది?
మా నాన్నకి ఇంత ఖరీదైన హారం కొనిచ్చే స్తోమత లేదు. నాకంతకన్నా లేదు. చెప్పమ్మా, ఎక్కడిది? దానికి మాత్రం అంత విలువైన హారం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎందుకంటే నేను దశరథ రామయ్య మేనకోడల్ని కాబట్టి. ఇది మా మావయ్య చిన్నప్పుడు తన మేనకోడలి మెడలో వేసిన హారం. అంటే ఆ మేనకోడల్ని నేనే కాబట్టి ఇది నాది. ఈవిడ దగ్గరికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దశరథ రామయ్య మేనకోడలి మెడలో వేసిందా? కానీ నాకు చిన్నప్పుడు వైదేహి మెడలో దొరికింది కదా. అంటే ఈ వైదేహే దశరథ రామయ్య మేనకోడలా? ఏంటత్తయ్యా, ఎక్కడిదని అడుగుతుంటే అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? వామ్మో వామ్మో, ఇదేదో నక్కతోక తొక్కి దశరథరామయ్య కోడలైంది అనుకున్నాను. కానీ ఏకంగా ఆయన మేనకోడలు కూడానా? అమ్మా, అడుగుతోంది నిన్నే. అంటే అంటే ఏంటా నీ ఉద్దేశం? నేను దొంగతనం చేశాననా? నువ్వేం మాట్లాడకపోతే అలాగే అనుకోవాలి. అసలు ఇది మీకెలా వచ్చిందో చెప్పండి నానమ్మా. అయినా ఈ హారం బట్టి చూస్తే వైదేహి మేనకోడలు కదా, మరి ఇది మేనకోడలంటోందేంటి? అంటే ఇది కూడా స్రవంతిలాగా నకిలీదేనా? అమ్మా, మాట్లాడవేంటి? ఏంట్రా మాట్లాడేది? ఈ హారం దశరథరామయ్య మేనకోడలదే కావచ్చు, కానీ జానకి అసలైన మేనకోడలేనంటావా? అమ్మా, అది నీకు అనవసరం. ఈ హారం గురించి చెప్పు. అసలు నిజం చెప్పానంటే ఈ జానకిని మెడపట్టి బయటికి గెంటుతావు. అసలిది జానకి మీద కోపంతో వైదేహి గురించి నిజం చెప్పేస్తున్నానేంటి? ఈ హారం ఎలాగూ నా దగ్గర ఉండనప్పుడు వైదేహి గురించి ఎందుకు నిజం చెప్పాలి? వైదేహినే దశరథరామయ్య మేనకోడలని ఎప్పటికీ తెలియకూడదు. దానికి ఆ గౌరవం దక్కకూడదు. అది అనాథలాగే అవమానాలు పడాలి. చెప్పు నానమ్మా. ఏదో చెప్తే నన్ను బయటికి గెంటుతారన్నావుగా, ఏంటో చెప్పు. ఏం లేదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. అసలు నీకు ఇది ఎలా వచ్చిందో చెప్పు. చెప్తాలేరా, సియా కోడలుగా ఉన్నప్పుడు ఈ హారం వాళ్ళ అత్త ఇచ్చిందట. అది చూసి బావుంది అంటే నాకిచ్చింది. అదేదో బుద్ధి లేకుండా ఇస్తే తెచ్చేస్తావా? వియంకుల వారికి తెలిస్తే ఎంత పరువు తక్కువ. నువ్వు తీసుకెళ్ళమ్మా. ఆ,
ఎంత బాగున్నావు, ఎంత ముద్దొస్తున్నావు. బావా తిరిగి తీసుకున్నానని సంబరపడిపోతున్నావు కదా, చూస్తా. అది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను. అమ్మా, నువ్వేం అమ్మ మాటలు పట్టించుకోవద్దమ్మా. వైదేహి, 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 వైదేహి. అబ్బాయి గారు ఏమని పిలిచారు? విన్నావు కదా, మళ్ళీ ఏంటి కొత్తగా అడుగుతున్నావు? పక్క తప్పుకో. వైదేహి, అబ్బాయి గారు, అబ్బాయి గారు, వైదేహి. మళ్ళీ వైదేహి అంటున్నాడేంటి? అమ్మ వైదేహి చూసావా? ఏ ఇందు, దేవా, వైదేహి దేవా, చూసావా? వైదేహి, దేవా, వైదేహి. మళ్ళీ వైదేహి ఏంట్రా? వైదేహి ఎక్కడుంది? మనసులో. ఊర్మిళ, నువ్వు ఆపుతావా? అబ్బా, జానకి వైదేహి అని నాకు తెలుసు గాని వీళ్ళకి తెలియదు కదా, ఆ సంగతే మర్చిపోయా. నువ్వు అలా వైదేహి వైదేహి అని పిలుస్తూ తిరుగుతుంటే నాకెంత భయం వేసిందో తెలుసా? వాడి పెళ్ళాన్ని వాడు పేరు పెట్టి పిలుచుకుంటే నీకెందుకు భయం? అదేంటత్తయ్యా, ఇంట్లో మనుషుల్ని పిలిస్తే పర్వాలేదు, లేని మనిషి కోసం వెతుకుతుంటే ఏమనిపిస్తుంది? అమ్మా, నువ్వు కంగారు పడకు. నేను జానకి కోసం వెతుకుతున్నాను. మరి వైదేహి అని పిలిచావు? ఓ అలా పిలిచానా? అంటే జానకిని చూస్తుంటే ఆల్మోస్ట్ వైదేహిలాగా అనిపిస్తుంది కదా, అందుకే తెలియకుండా అలా పిలిచుంటాను. జానకి వైదేహిలా కనిపిస్తుందా, లేకపోతే జానకిలో వైదేహిని చూసుకుంటున్నావా? ఏదో ఒకట్లే, నువ్వు ఆగు ఊర్మిళ. నానా, నీకు జానకంటే ఇష్టమేనా? ఇష్టమే, అందులో డౌటే ఉంది. అయితే జానకి నా కోడలవుతుంది కదా? కోడలే కదమ్మా, అందులో డౌటే ఉంది. జానకి కోడలైతే మరి వైదేహి ఏంటి మనవడా? కోడలే కదా ఇందు, అందులో డౌట్ ఏంటి? కన్ఫ్యూజ్ చెయ్యకు దేవాంశ్. ఈ ఇంటి కోడలు జానకినా వైదేహినా? నువ్వు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు వదినా? ఓ, నీకు అలాంటి అభిప్రాయాలు ఏమి ఉండవు కదా? సీరియస్ గా అడుగుతున్నాను దేవాంశ్, నిజం చెప్పు. నా మేనకోడలే నా కోడలు కావాలన్న కోరిక తీరుతుందా లేదా? తప్పకుండా తీరుతుందమ్మా.